మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలంలోని రావల్కోల్లో గీతానగర్ నవజీవన్ నగర్ మైక్రో ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారి బాలానగర్ ఇంజనీరింగ్ క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మేడ్చల్ మండలం రావల్కేలలో గీతానగర్ నవజీవన్ నగర్ మైక్రో ఇండస్ట్రీస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ఆరాటపడుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం గతంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఎప్పుడు కూడా సపోర్టివ్ స్కీమ్స్ ఉండేవి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా స్కీమ్ పెడితే దానికి సపోర్ట్గా ఉంది తప్ప నేరుగా కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టలేదు. మోడీ గారు పేదరికం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి అనేక రకాల స్కీమ్లు పెట్టారు. ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం 4 లక్షల కోట్ల రూపాయలను 2024-25 బడ్జెట్లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. భూలోకంలో అత్యధికంగా యువశక్తి కలిగిన దేశం భారతదేశం. ఏ రంగంలోనైనా యువశక్తిని ఇన్వాల్వ్ చేయకపోతే రాష్ట్రమైన దేశమైనా పురోగమించే ఆస్కారం లేదు అని అన్నారు. పెద్ద పెద్ద మెషినరీ అన్న ఎక్విప్మెంట్ అన్న ఇంపోర్ట్ చేసుకునే వాతావరణం ఉండే, కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇవాళ ఇక్కడ ఆటోమొబైల్ రంగం కానీ రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి కానీ ఎక్స్పోర్ట్ కానీ గణనీయంగా పెరిగినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. రక్షణ రంగ పరికరాలకి రీసెర్చ్కి సెంటర్ హైదరాబాద్గా ఉన్నది. ఇవాళ దానికి యాన్సిలరీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి దాంట్లో భాగంగానే ఒకనాడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా గొప్పగా ఎదిగిన నా బాలానగర్ నా పత్తేనగర్ ఇవాళ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఈ జీడిమెట్ల ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కంజెషన్ ఏరియాలలో హైదరాబాద్ సెంటర్లో అయిపోయినాయి. కాబట్టి వీటిని బయటికి తీసుకొచ్చే దాంట్లో బాగానే ఇవాళ ఈ ఊర్లో రావణకోలు గ్రామంలో 44 ఎకరాలలో 200 మంది నిష్ణాతులైన అనుభవం కలిగినటువంటి పాత ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకే దగ్గర కనుక ఇవి ఏర్పాటు అయితే ఒకరికొకరు సపోర్ట్ తోటి ముందుకు పెట్టే ఆస్కారం ఉంది. తక్కువ ప్లేస్లో ఇలా లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ మిషన్స్ తోటి ఎంత పెద్ద పని అవుతుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి రావణకోల్ ఇవాళ గొప్పగా అలాంటి ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసే యాన్సిలరీ ఇండస్ట్రీగా ఎదగాలని వాటికి అన్ని రకాలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం 7.5 కోట్లు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కోసం ఇచ్చింది. ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ కనుక కలిగిస్తే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చిందో, ఇవాళ అనేక రకాల లిబరల్గా లోన్స్ ఇచ్చేదానికి వచ్చిందో, తప్పకుండా రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచ చిత్రపటంలోనే నంబర్ 1 దేశంగా ఎదగాలని, అలా ఆటోమొబైల్ రంగం కానీ ఇతరత్ర రంగాలు కానీ గొప్పగా ఎదుగుదలలో వీళ్ళ పాత్ర ఉంటుందని చెప్పి భావించి వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఓపెన్ సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ 5,000 మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. ఇది మరింత ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి శుభాకాంక్షలు.